ఐపీఎల్ అంటే మనందరికీ క్రికెట్ ఫెస్టివల్. కానీ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో కొన్ని షాకింగ్ చేంజెస్ జరుగుతున్నాయి. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే అఫీషియల్గా కూడా ఎక్కువ మందికి తెలియవు. మార్చ్ 28 నుండి స్టార్ట్ అవ్వబోతున్న ఐపీఎల్ 2026 ఆల్రెడీ హైప్లో ఉంది. ఫ్యాన్స్ అందరూ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి ఐపీఎల్ జస్ట్ మ్యాచెస్ మాత్రమే కాదు. స్ట్రాటజీ, ప్రెషర్, న్యూ ప్లేయర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అన్నీ కలిసి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా ఉండబోతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఐపీఎల్ 2026లో ఉన్న అన్నోన్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, యంగ్ ప్లేయర్స్ డామినేషన్. ఈసారి ఐపీఎల్లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే యంగ్ ప్లేయర్స్ ఇంపాక్ట్. ఆక్షన్లో చాలా టీమ్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కన్నా యంగ్ టాలెంట్ మీద ఫోకస్ చేశాయి. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ ఫియర్లెస్గా ఆడతారు, ప్రెషర్ లేకుండా పర్ఫార్మెన్స్ ఇస్తారు. లాస్ట్ కొన్ని సీజన్స్లో కూడా మనం చూసాం, అన్నోన్ ప్లేయర్స్ సడన్గా వచ్చి మ్యాచెస్ని గెలిపించారు. ఈసారి కూడా అలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, డేటా అండ్ ఏఐ స్ట్రాటజీ. మీరు అనుకుంటున్నారు క్రికెట్ అంటే బ్యాటింగ్, బౌలింగ్ అని. కానీ ఇప్పుడు క్రికెట్లో టెక్నాలజీ ఎంట్రీ అయ్యింది. టీమ్స్ ఇప్పుడు డేటా అనలిటిక్స్, ఏఐ టూల్స్ని యూజ్ చేసి ప్లేయర్ వీక్నెస్, పిచ్ బిహేవియర్, మ్యాచ్ కండిషన్స్ అన్నీ అనలైజ్ చేస్తున్నారు. సో కెప్టెన్ డిసిజన్స్ కూడా కొన్ని టైమ్స్ ఏఐ సజెషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది గేమ్ని టోటల్లీ అన్ప్రెడిక్టబుల్గా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్టార్ ప్లేయర్స్ అండర్ ప్రెషర్. ఈసారి ఐపీఎల్లో బిగ్గెస్ట్ ప్రెషర్ ఎవరికి ఉందంటే అది స్టార్ ప్లేయర్స్కే. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి, ఫ్యాన్స్ క్రిటిసిజం ఇన్స్టెంట్గా ఉంటుంది. ఒక 2-3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఐపీఎల్ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రెషర్ని చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ట్విస్ట్. కానీ ఈసారి పిచ్చెస్ కొన్ని ప్లేసెస్లో చేంజ్ అయ్యాయి. కొన్ని గ్రౌండ్స్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కొన్ని బౌలింగ్కి హెల్ప్ చేస్తాయి. సో హోమ్ టీమ్కి కూడా గ్యారంటీడ్ విన్ అనే గ్యారంటీ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్ట్రాంగ్ టీమ్స్ అంటే విన్నింగ్ టీమ్స్ అనే అర్థం కాదు. పేపర్ మీద చూస్తే కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి, బిగ్ ప్లేయర్స్, బిగ్ నేమ్స్. కానీ ఐపీఎల్ హిస్టరీలో చూస్తే స్ట్రాంగ్ టీమ్ అనేది ఆల్వేస్ విన్ అవ్వలేదు. టీమ్ బాండింగ్, మ్యాచ్ సిచ్యువేషన్ అండ్ ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇవి రియల్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 6, రికార్డ్స్ బ్రేక్ ఛాన్సెస్. ఐపీఎల్ అంటే రికార్డ్స్ ఫెస్టివల్. ఈసారి హైయెస్ట్ టీమ్ స్కోర్, ఫాస్టెస్ట్ సెంచరీ, మోస్ట్ సిక్సెస్ అన్నీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్లేయర్స్ ఇప్పుడు అగ్రెసివ్గా ఆడుతున్నారు, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, అన్ఎక్స్పెక్టెడ్ హీరోస్. ప్రతి ఐపీఎల్లో ఒక అన్నోన్ ప్లేయర్ సడన్గా స్టార్ అయిపోతాడు. లాస్ట్ సీజన్స్లో కూడా మనం చూసాం, ఎవరికీ తెలియని ప్లేయర్స్ సడన్గా స్పాట్లైట్లోకి వచ్చారు. ఈసారి కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉండే ఉంటుంది, కానీ ఎవరు అనేది ఇప్పుడే గెస్ చేయడం కష్టం. సో గైస్, ఈ ఐపీఎల్ 2026 చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉండబోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఐపీఎల్ విన్నర్ ఎవరు అని అనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.